తమ వారసత్వాన్ని నిలబెట్టేందుకు కొడుకు ఉండాలి అని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. వంశోద్ధారకుడు కోసం తిరగని గుడి ఉండదు, మొక్కని రాయి కూడా ఉండదు. కొడుకులు పున్నామ నరకం నుంచి తమను తప్పిస్తాడని అనాదిగా తల్లిదండ్రులు భావిస్తూ వస్తున్నారు. కొడుకు ఉంటే తమ వృద్ధాప్యంలో అండగా ఉండి చివరి అంతిమ సంస్కారాలు చేస్తాడని భావిస్తారు. కానీ ప్రస్తుత కాలంలో కొడుకు కంటే కూతురు ఎందులోనూ తక్కువ కాదంటూ చాలా మంది అమ్మాయిలు ఆదర్శంగా నిలుస్తున్నారు. కాగా కొడుకులు ఉన్న తల్లిదండ్రులను పట్టించుకునే రోజుల్లో కూతురులే కొడుకుల్లా మారి సేవలు చేస్తుంటారు. ఇక కొడుకులు లేని తల్లిదండ్రులకు కూతురే కొడుకుగా దహన సంస్కారాలు నిర్వహిస్తున్న సంఘటనలు చాలా చూస్తున్నాం. అయితే ఇటీవలే అనారోగ్యంతో మరణించిన ఓ తండ్రికి కూతుర్లు కొడుకులుగా మారి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రతి తల్లిదండ్రులకు తాము చనిపోతే కొడుకులే కర్మలు చేయాలి, ఒకవేళ వారికి మగపిల్లలు లేకపోతే బంధువుల్లో ఎవరైనా కర్మకాండలు నిర్వహించాలనే సంప్రదాయం పాటిస్తారు. కానీ ఇప్పుడు కొంతమంది మహిళల్లో కూడా మార్పులు వచ్చాయి. పితృకర్మకాండలు మగపిల్లలే చేయాలనే ఆచారానికి చెక్ పెడుతున్నారు. ఆడపిల్లలు తలుచుకుంటే ఏమైనా సాధించగలరని నిరూపిస్తున్నారు. ఇటీవలే అనారోగ్యంతో చనిపోయిన ఓ తండ్రికి నలుగురు కూతురులే ఆ నలుగురిగా మారి తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషాదమైన ఘటన మణుగూరు మండలం రాజుపేటలో చోటు చేసుకుంది. మణుగూరు మండలం గాంధీ బొమ్మ సెంటర్లో నరసింహారావు గోపమ్మ దంపతులు నివాసం ఉండేవారు. అయితే నరసింహారావు సింగరేణి విశ్రాంత ఉద్యోగి కాగా వీరికి ఒక కుమారుడు, 5 కుమార్తెలు ఉన్నారు. అయితే 2 సంవత్సరాల క్రితం ఈతకు వెళ్లిన కుమారుడు గోదావరిలో మునిగిపోయాడు. ఇక అప్పటి నుంచి ఆ ఇంటికి అన్ని తామే అయ్యి కూతురులే అమ్మ నాన్నలను చూసుకుంటున్నారు. అంతా సజావుగా సాగుతున్న నేపథ్యంలో నరసింహారావు తీవ్రమైన గుండె నొప్పికి గురయ్యాడు. అంతలోనే కుటుంబ సభ్యులు అతనిని హాస్పిటల్ కి తరలించారు. అయితే చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే నరసింహారావు మృతి చెందాడు. ఇంట్లో మగదిక్కు లేకపోయేసరికి అన్నీ తామే అయ్యి తమ తండ్రి చివరి కార్యక్రమాలు నిర్వహించారు ఆ 5 కూతుళ్లు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన తన తండ్రికి పుట్టెడు దుఃఖంలో పెద్ద కూతురు కొరివి పెట్టగా మిగిలిన 4 కూతురులు పాడి మోస్తూ కన్నీరు మున్నూరుగా విలిపించారు. ఇది చూసిన స్థానికులు కన్నీరు పెట్టుకుని భావోద్వేగానికి గురయ్యారు. మరి అనారోగ్యంతో మరణించిన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన ఆ 4 కూతుళ్లపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.